గోబీ 65 బయట తినకుండా ఇలాగ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి గోబీ గడ్డని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి 2-3 నిమిషాల పాటు ఉడికించి తీసుకోవాలి. ఉడికించిన ముక్కల్ని ప్లేట్లో వేసి వేరొక గిన్నెలోకి ఒక హాఫ్ కప్పు మైదా పిండి, హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, కొంచెమంత మిరియాల పొడి వేసి తగినంత కారము, తగినంత ఉప్పు వేసి కొంచెమంత నూనె వేసి పిండిని బాగా కలపాలి. తర్వాత కొంచెమంత అల్లం వెల్లుల్లి పేస్టు, కట్ చేసిన కొత్తిమీర, కళ్యామాకు ఇంకా వేసుకోండి. మీకు ఖచ్చితంగా హోటల్లో ఉన్నట్టు కావాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే వదిలేయండి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ బాగా కలపాలి. లాస్ట్లో కొంచెమంత సోడా వేసి పిండిని బాగా కలిపిన తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఉడికించిన గోబీ ముక్కలు వేసి మరొకసారి బాగా కలపండి. తర్వాత నూనె కాస్త వేడి చేసి ముక్కలని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసి బాగా వేపాలి. మీకు ఇంకా డీటెయిల్గా ఫుల్ వీడియో కావాలి అంటే ఈ వీడియో కింద లింక్ ప్లే బటన్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.